శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 27వ తేదీ గురువారం, మార్చ్ 2025 నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి చాలా మంచి కాలం నడుస్తుంది. తృతీయ స్థానం బాగుంది, ద్వితీయ స్థానం బాగుంది, ఏకాదశం బాగుంది, ద్వాదశం బాగుంది, షష్టం బాగుంది. అంటే 6 రాసులలో ఉన్నటువంటి గ్రహాలు అద్భుతమైన స్థితిల్లో ఉన్నాయి. ఇంచుమించుగా 6 గ్రహాలు బాగున్నాయంటే అది మాటలైన విషయం కాదు. విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి. మీ వాక్కుకి చాలా పరపతి పెరుగుతుంది. కఠినమైన పనులని కూడా సునాయాసంగా చేయగలుగుతారు. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే మానసికమైనటువంటి సంతృప్తి బాగా పెరుగుతుంది. స్థిరమైన మనస్సుతో, స్థిరమైన ఆలోచనలతో, చక్కటి ప్రణాళికలతో మీ వ్యాపార వ్యవహారాలన్నింటినీ ముందరికి తీసుకొని వెళ్ళగలుగుతారు. ధనానికి ఏమాత్రం లోటు లేకుండా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. స్నేహితులు బాగా దగ్గరవుతారు. శత్రువులు తగ్గిపోతారు. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్టయితే అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. లాభాల బాటలో ఉంటారు. విలువైన ఆభరణాలు కొంటారు. అయితే స్థానచలనానికి అవకాశం ఉంది. ఇంకా మరి 2 రోజుల్లో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి కారణంగా ఒకంత మనశ్శాంతి తగ్గే విధంగా కనిపిస్తూ ఉన్నది. ఈ మనశ్శాంతిని పెంచుకోవడం కోసం నవగ్రహ హోమం చేసుకోండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఎవరికైనా అన్నదానం చెయ్యండి. ఒకళ్ళకా, ఇద్దరికా, ముగ్గురికా, 5 మందికా, 10 మందికా మీ శక్తానుసారం అన్న సంతర్పణ చేయండి. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ జీవితాశయం నెరవేరుతుంది. మీరు ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపారంలో జీవితంలో కానీ చాలా ఉన్నత స్థితిలోకి వెళ్తారు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు సిద్ధిస్తాయి. అన్ని విధాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారాలు చేసుకోండి. మరింత మానసిక ప్రశాంతంగా ఉండండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది అంటే అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాశిలో గురువుగారి సంచారం ఉంటూ ఉండగా దశమంలో చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. అలాగే ఏకాదశంలో 4 గ్రహాల సంచారం చాలా బాగుంది. మరి ఒక 2 రోజుల్లోనే శనిగారి యొక్క స్థితి కానీ, చంద్రుని యొక్క స్థితి కానీ కూడా ఏకాదశంలోకి వెళ్ళిపోయి 6 గ్రహాల యొక్క కలయిక అక్కడ జరుగుతుంది. దీన్నే మనం షష్టగ్రహ కూటమి అంటూ ఉంటాం. అసలు ఈ షష్టగ్రహ కూటమి ఎంత అద్భుతమైన ఫలితాలను ఇస్తుందంటే అది ముందు 4 రోజుల ముందు నుంచే ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఉద్యోగంలో ఉన్నత స్థితిని ఇస్తుంది. అలాగే ఊహించని విధంగా లాభాలను ఇస్తుంది. వ్యక్తిత్వాన్ని ఇనుమడింపజేస్తుంది. స్త్రీల వల్ల లాభాలని ఇస్తుంది. వాళ్ళ వల్ల మనం చాలా లబ్ధి కలుగుతాం. ఒక చిన్న మాట చెప్పినా, ఏదైనా సహాయ సహకారాలు అందించినా చాలా వరకు మనకి ఉన్నత స్థితి ఏర్పడుతుంది. చాలా మనకి జరుగుతూ ఉన్నటువంటి అంశాలలో చాలా మెరుగైనటువంటి ఫలితం కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తిగా ఉంటుంది. ఊహించని విధంగా లాభాలు వస్తాయి. మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ ఎన్నో రకాల అంశాల విషయంలో మీకు మానసికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక అద్భుతమైన స్థితికి మీరు వెళ్తారు. ఇష్టదేవతారాధన చెయ్యండి. నవగ్రహాలకి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చేయండి. అన్యోన్యంగా ఉండండి. ఎవరితోనైనా సంబంధ బాంధవ్యాల విషయంలో అన్యోన్యత చూపించండి. అధికమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అనేక విధాలుగా పరీక్షల కాలం జరుగుతూ ఉన్నప్పటికీ ఈ కాలాన్ని మీరు అతి త్వరలోనే అధిగమించబోతున్నారు. గురువుగారి రాశి మార్పు జరగబోతోంది. అలాగే భాగ్య శని గారి యొక్క మార్పు జరగబోతోంది. దశమంలోకి వస్తున్నారు శని గారు. దశమంలో అంత పెద్ద ఇబ్బంది ఏం పెట్టరు. కానీ ఇప్పుడు ప్రస్తుతము ఇవాల్టి రోజున ఉన్నటువంటి గ్రహస్థితుల పరిశీలనలో ఒకంత ఓర్పు ఉండాలి అని చెప్పి సూచన జరుగుతోంది. ఇక్కడ చెప్పుకోదగినటువంటి మరి ఒక సూచన ఏమిటి అంటే దశమ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. దీనివల్ల కొంచెం ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తప్పనిసరిగా చెప్పిన పరిహారాల్లో కొన్నైనా చేసుకోండి. నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణ చేసుకోండి. నవధాన్యాలు దానమయ్యండి. నవగ్రహ హోమం ఒకసారి చేసుకోండి. ఈ 3 పరిహారాలలోనూ ఏ ఒక్క పరిహారం చేసుకున్నా కూడా మీకు
చాలా మనశ్శాంతి అనేది ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. 3 చేసుకున్నా కూడా మరీ మంచిది. ఎంత శాంతి ప్రక్రియలు మనం పాటించినట్లయితే అంతగా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీ వ్యక్తిత్వానికి భంగం కలిగే విధంగా ఎవరైనా నిందారోపణలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. పై అధికారుల మన్నన కొరకు ఏమి పాకులాడవద్దు. మీరు ప్రతిరోజు ఎటువంటి విధులు నిర్వహించుకుంటారో మీ ఉద్యోగంలో అలాంటి విధులలోనే ఉండండి. మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఓర్పుగా ఉన్నందువల్ల చక్కటి అభివృద్ధిలో కూడా వస్తారు మీరు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, లేదా ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి. ఏదైనా ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉన్నందువల్ల మనస్సు ప్రశాంతం అవుతుంది. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టవంతమైన కాలమే కొనసాగుతూ ఉన్నప్పటికీ గురువు గారి యొక్క స్థితి చేత అదృష్టం అని చెప్పుకుంటున్నాము. కేతువు గారి సంచారము కూడా చాలా బాగున్న కారణం చేత ఈ రెండు చాలా చాలా బాగున్నాయి. అదృష్టవంతమైన కాలము. నవమ స్థానంలోని శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా చాలా చాలా బాగుంది. అష్టమ స్థానం నుంచి నవమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు శని గారు. దానివల్ల చాలా అద్భుతమైన స్థితి ఏర్పడబోతోంది మీకు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చెయ్యండి, చాలా మనశ్శాంతి ఏర్పడుతుంది. అలాగే నవమ స్థానంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి కొంచెం మిమ్మల్ని చికాకు పెడుతుంది. దైవధ్యానం ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి, లేదా ఎవరికైనా అన్నదానం చెయ్యండి. 10 మందికా 5 మందికా ఎంతమందికైనా పర్వాలేదు, అన్నదానం చేయండి. మీకు అనేక విధాల మనశ్శాంతి పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఊహించని విధంగా లాభాలుంటాయి. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది. మీ జీవితాశయం నెరవేరుతుంది. సంతోషంతో ఉంటారు. ఆత్మసంతృప్తికి కారణాలు అవుతాయి ఈ కేతువు సంచారం కానీ గురువుగారి సంచారం కానీ. ఈ 2 రోజుల్లో మారబోయే శనిగారి సంచారం కానీ మిమ్మల్ని చాలా సంతృప్తికర జీవితానికి తీసుకొని వెళ్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఇంకా ఇంకా పరీక్షల కాలమే కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ సప్తమ స్థానం కానీ, ఇటు అష్టమ స్థానం కానీ, దశమ స్థానం కానీ అంతగా శుభ ఫలితాలను ఇవ్వబోవడం లేదు. సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ శని గారితో కలిసి ఉన్నారు. దృష్టి మాత్రమే పడుతూ ఉంది. మానసికమైన వేదనలు ఎక్కువగా ఉండి అవే కొనసాగుతున్నాయా అన్నట్టుగా ఉంటుంది. కొంచెం ఊపిరి పీల్చుకున్నట్టుగా ఉంటుంది, కానీ మిగతా గ్రహ స్థితుల అననుకూలత ఉన్నందువల్ల చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పడానికైతే రాదు. అయితే లాభస్థానం చాలా బాగుంది. వాహనాలకి సంబంధించి, రియల్ ఎస్టేట్కి సంబంధించి, ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేవారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. కుటుంబ పరంగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. మాతృవర్గ రీత్యా అంతంత మాత్రంగానే ఉంది. కొంచెం బాగుందని చెప్పచ్చు, కానీ చాలా బాగుందని చెప్పడానికి రాదు. ఇక సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. రుణాల రీత్యా కూడా రుణాలైతే దొరుకుతాయి, కొత్త రుణాలు దొరుకుతాయి, పాత రుణాలు తీరుతాయి అని చెప్పి చెప్పడానికి రావడం లేదు. భార్యాభర్తల మధ్య అనుకూలతలు లేవు. ఎవరికైనా విడాకులు అప్లై చేసుకున్నట్టయితే విడాకులు అయిపోతాయి. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఒక 2 రోజుల్లోనే ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్టగ్రహ కూటమి అష్టమ స్థానంలో ఏర్పడుతూ ఉన్న కారణం చేత వీళ్ళకి మనశ్శాంతి కాస్త లోపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నవగ్రహ ధ్యానం చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, నవగ్రహాల హోమం కూడా చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే రవి రాహు కలయిక కూడా జరుగుతోంది కాబట్టి అష్టమ స్థానంలో శారీరకమైన శ్రమ మీకు ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి మీరు రక్షింపబడాలి అంటే యోగా చెయ్యండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే నవగ్రహాల యొక్క శాంతి జరగడం వల్ల కూడా మీకు చక్కటి ఆలోచనలు వచ్చి అనేక విధాల ఆనందంగా ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఊహించని విధంగా లాభాలు వచ్చి మీకు కాస్త మానసికమైన ప్రశాంతత పెరుగుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కానీ,
సంతాన విషయంలో కానీ ఏదైనా పెట్టుబడులు పెట్టి అధికమైనటువంటి లాభాలు సంపాదిద్దాము అనేటటువంటి ఉద్దేశంతో వ్యాపారాలలో గనక మీరు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నట్టయితే చాలా ఇబ్బంది పడతారు. కొద్ది కాలం వాయిదా వేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఇంకా 2 రోజుల్లోనే ఏర్పడబోతూ ఉన్నటువంటి అష్టమ శని సంచార దోషం ఒకటి కనిపిస్తూ ఉంది. మరి ఒక్క 2 రోజుల్లోనే ఈ యొక్క ఫలితం కనిపిస్తూ ఉంటుంది మీకు. శనిగారి యొక్క అష్టమ స్థానం సంచారం ప్రారంభం అవుతుంది కాబట్టి ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే శనిగారికి రాహువుకి కూడా ప్రత్యేకంగా మరి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి షష్ఠ స్థానం చాలా బాగుంది, నవమ స్థానం చాలా బాగుంది. ఈ 2 గ్రహాలు అలాగే శనిగారితో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రగ్రహము ఇవి బాగున్నాయి కదా, ఇక మిగతావన్నీ కూడా బాగుంటాయా అంటే ఇవి బాగున్నాయి కాబట్టి కొన్ని అంశాలు చాలా చాలా బాగుంటాయి. ఏదైనా ఇంటర్వ్యూల రీత్యా కానీ లేదా రాతకోతల పరీక్షల రీత్యా కానీ అలాగే ధనము రీత్యా కానీ క్రీడల రీత్యా కానీ చాలా మెరుగైన అంశాలు ఉంటాయి. ఆర్థిక పరమైన అంశాలు కూడా చాలా మెరుగుపడతాయి. పితృవర్గ రీత్యా బాగుంటుంది. కొనుగోలు అమ్మకాల రీత్యా బాగుంటుంది. దైవం రీత్యా కూడా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు కోరుకున్నటువంటి జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాలలో కాస్త అసంతృప్తి పొడసూపేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సప్తమ స్థానంలో అష్టగ్రహ కూటమి ఏర్పడబోతూ ఉన్న కారణం చేత మరీ 2 రోజుల్లో దాని యొక్క ఫలితాలు ఇప్పటి నుంచే ఉంటూ ఉంటాయి కాబట్టి విశ్రాంతి జీవితానికి ప్రాధాన్యతనివ్వండి. ఎవ్వరితోనూ ఎటువంటి కలహాలు పెట్టుకోవద్దు, ఎటువంటి పంచాయతీలు పెట్టుకోవద్దు. మౌనాన్ని ఆశ్రయించండి. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ప్రజా సంబంధాలకి కాస్త దూరంగా ఉండండి. ప్రజలకి, రాజకీయ నాయకులకి వాక్కు ద్వారా చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా దానికి కాని దానికి హామీలు ఇవ్వకూడదు. ఇవి చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వ్యాపార వర్గాల వారు వ్యాపారాల విస్తరణ కొరకు ఎటువంటి ప్రణాళికలు వేయకుండా కూర్చోవడం చాలా మంచిది. 10 రోజులు మౌనాన్ని పాటించండి. మామూలుగా మీ రోజువారీ విధులు మీరు చేసుకుంటూ వెళ్ళండి, కానీ కొత్త కొత్త పద్ధతులు ఏవి పెట్టవద్దు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని అంశాలు బాగున్నాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. 10 మందిలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి. అలాగే మీ మానసికమైనటువంటి శాంతి పెరుగుతుంది. మనస్సు దృఢంగా ఉంటుంది. దైవం మీకు ఆశీర్వదించిందా అన్నంత గొప్పగా మీ పనులు అయిపోతూ ఉంటాయి. కొన్ని విషయాలలో మనశ్శాంతి లోపిస్తోంది కాబట్టి వాటి నిమిత్తం జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహ హోమం చేసుకోండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఏ పరిహారం చేసుకున్నా మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతోంది. అయితే వీరు సంతాన రీత్యా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకార రీత్యా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగ రీత్యా కానీ మాతృవర్గ రీత్యా కానీ కుటుంబ రీత్యా కానీ ధన రీత్యా కానీ ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఉన్నత స్థితి ఉంటుంది. షష్ఠ స్థానంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతోంది మరి 2 రోజుల్లో. ఇప్పుడే 4 గ్రహాలు ఉన్నాయి. ఈ 4 గ్రహాలలో కూడా 3 గ్రహాలు అత్యద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. మరి ఒక 2 గ్రహాలు చేరి 5 గ్రహాలు కూడా అత్యద్భుతంగా ఉంటూ ఉన్న కారణం చేత వీరికి విజయాలకి లోటు లేదు. జీవితంలో ఇప్పటి వరకు ఏ విషయం గురించి అయితే కష్టపడుతున్నారో, ఏ విషయం అయితే ఏ రంగంలో అయితే మీరు మొండిగా ఈ పని మనకు అసలు అవ్వట్లేదు అనుకుంటున్నారో అవన్నీ కూడా ఇప్పుడు తీరిపోతాయి. విజయాన్ని అందిపుచ్చుకుంటారు. ఒక సక్సెస్ని సాధించాము అనేటటువంటి ఒక విజయ గర్వం అది ఉంటుంది. సాత్విక విజయ గర్వం ఇది. అహంకారపూరితమైనది కాదు. మేం కాదా సాధించామనేటటువంటి అహంకారం మీలో పడసూబదు. ఇన్నాళ్ళు కష్టపడ్డాము, ఇప్పుడు సాధించాము అనేటటువంటి సాత్విక అహంకారం ఏర్పడుతుంది. ఇది మానసిక సంతృప్తికి కారణమవుతుంది. ఏదైనా విద్యారంగంలో ఉన్నవారు కానీ, వైద్య రంగంలో ఉన్నవారు కానీ, లేకపోతే సైంటిస్టులు, సైన్స్కి సంబంధించిన రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ప్రయోగాలు చేస్తూ ఉన్నవాళ్ళు ఇప్పుడు ఇలాంటి అద్భుతమైన విజయాలని చవిచూసి
చాలా చాలా సంతృప్తితో ఉంటారు. మానసికమైనటువంటి భావనలు అన్నీ కూడా చాలా సంతృప్తినిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడ అసంతృప్తికి తావు లేకుండా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది, అలాగే ఆర్థికం బాగుంటుంది, అన్యోన్యత బాగుంటుంది, విజయావకాశాలు బాగుంటాయి, స్నేహితులు బాగుంటారు, శత్రువులు తగ్గిపోతారు, నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది, అనేక విధాలుగా మానసిక సంతృప్తి ఏర్పడుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగాలి అని చెప్పి భగవంతుడికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేసుకుంటూ ఇష్టదేవతారాధన చేయండి, మరింత సంతృప్తిగా ఉంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైన గురుగ్రహ ప్రభావం చేత, కేతుగ్రహ ప్రభావం చేత శుభకార్యాల నిర్వహణ, యజ్ఞ యాగాదులలో పాల్గొనేది, దైవ కార్యాలలో పాల్గొనేది, రాజకీయాల పట్ల రాజకీయ నాయకులు వారికి కూడా చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. వ్యాపార రంగాలు చాలా వృద్ధి చెందుతూ ఉంటాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు వస్తాయి. మృష్టాన్న భోజనాలు చేస్తూ ఉంటారు. శుభకార్యాల నిర్వహణ చేయడంలో మీ పాత్రే ప్రథమంగా ఉంటుంది. అలాగే భార్యాభర్తల యొక్క సమస్యలు ఏమన్నా ఉన్నట్టయితే అవి పటాపంచలైపోతాయి. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారం చేత వివాహం కాని వారికి కూడా వివాహం అవుతుంది. అనేక విధాల లాభాలు వస్తాయి. కుటుంబం బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. అయితే అర్ధాష్టమ శని సంచార దోషం ఇంకా ఉంటూ ఉన్న కారణం చేత ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. మరి 2 రోజుల్లోనే శనిగారి యొక్క స్థితి సంచారము దాటిపోతూ ఉన్న కారణం చేత, వారు పంచమ స్థానంలోకి వెళ్ళిపోబోతూ ఉన్న కారణం చేత ఈ అర్ధాష్టమం నుంచి వెళ్తారు కాబట్టి ఎన్నో విధాలుగా మీకు లబ్ధి చేకూరుస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లాభాల బాటలో నష్టద్రవ్యం పుడుతుంది. ఏదన్నా 1-2 నష్టాలు ఉన్నట్టయితే అని తెలియచెప్తూ ఉన్నాను. ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఇదొక్కటి చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. రవి రాహు కలయిక పంచమ స్థానంలో కలుగుతూ ఉన్న కారణం చేత సంతానం పట్ల పూర్తి ఓర్పుతో సంచరించవలసిందిగా మరీ సూచన చేస్తున్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి శనిగ్రహ సంచారం కానీ, చంద్రగ్రహ సంచారం కానీ, బుధ శుక్రుల సంచారం కానీ చాలా చాలా మేలు చేస్తుంది. మాతృవర్గ రీత్యా లాభాలు కనిపిస్తున్నాయి. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలని ఇంకా కొంచెం ముందరికి తీసుకువెళ్ళండి. అతి త్వరలోనే అవి కూడా ఫలిస్తాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. కోరుకున్నటువంటి జీవితం ఉంటుంది. జీవిత ఆశయం నెరవేరుతుంది. ఇప్పటి వరకు చాలా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, పడ్డారు. అవన్నీ ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు కలిగి ఉన్నారు. అతి త్వరలోనే గురువుగారి యొక్క రాశి మార్పు కూడా జరగబోతోంది. ఇది మీకు చాలా చాలా మేలు చేస్తుంది. అలాగే ఇంకొక 2 రోజుల్లో మారబోయేటటువంటి శనిగారి యొక్క స్థితికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్నప్పటికీ గురువుగారి యొక్క సప్తమ స్థాన సంచార విశేషం చేత ఈ చతుర్థ శనిగారి యొక్క దుష్ఫలితాలని చాలా సునాయాసంగా ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ రీత్యా బాగుంది, భార్యాభర్తల రీత్యా బాగుంది. అలాగే రుణాల రీత్యా కూడా మీరు అతి త్వరగా ఈ రుణాల నుంచి బయటపడతారు. ఎన్నో విధాలుగా మీకు మానసికమైన శాంతి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ హోమం ఒకసారి చేసుకోండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అనేక విధాల మనశ్శాంతి ఉంటుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి కలిసొచ్చే కాలం కనిపిస్తూ ఉన్నది. అలాగే ఇంకొక 2 రోజుల్లోనే శనిగారి యొక్క సంచారము తృతీయ స్థానంలోకి వెళ్ళిపోబోతూ ఉన్న కారణం చేత వీరికి ఇప్పుడు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఇంకా పూర్తిగా గ్రహం పల్చనైపోయిందనమాట. పూర్తిగా వృద్ధగ్రహం అయిపోయి ఇక ఒక 2-3 నిమిషాల కన్నా ఎక్కువ కాలం లేదు. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఆ భాష 2-3 నిమిషాలు అనే భాష అంటే ఒక 2 రోజుల కాలం అని అర్థం అన్నమాట. సుమారుగా రాశి మారిపోబోతూ ఉన్నటువంటి లాస్ట్ మూమెంట్లో అన్నమాట చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. తృతీయ స్థానంలోకి శనిగారు వెళ్ళిన దగ్గర నుంచి శనిగారు అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. తృతీయ స్థాన సంచారం వల్ల కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. వెరసి వీరు జీవితంలో ఉన్నత స్థితికి వెళ్తారు. అలాగే గురువుగారి యొక్క స్థితి కూడా పంచమంలో ఉంది. ఇక్కడ కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, శుభకార్యాల నిర్వహణ ఉంటుంది. పితృవర్గ రీత్యా కూడా అనుకూలవంతమైన కాలము, సంతాన రీత్యా పూర్తిగా అనుకూలవంతమైన కాలము.
అలాగే ఉపాసనా మార్గంలో ఉన్న వారికి కూడా అత్యద్భుతమైన మార్గం అని తెలియచెప్పచ్చు. అత్యద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయి అని తెలియచెప్పడం జరుగుతుంది. ఎన్ని రకాలుగా వీరికి బాగుండాలో తృతీయ స్థానంలోనే రవి, బుధ, శని, రాహు, అలాగే పంచమ స్థానంలో గురుగారు, షష్ఠ స్థానంలో కుజుడు, ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందం కలిగించేటటువంటి అంశాలు మీకు ఉండబోతున్నాయి, శుభ ఫలితాలు ఉండబోతున్నాయి అని తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మీ జీవితాశయం నెరవేరుతుంది. అద్భుతమైన గ్రహస్థితులు ఉన్నప్పుడే మనము ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. ఏదైతే ప్రారంభిస్తామో అవన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఏలినాటి శని కూడా వెళ్ళిపోతోంది. గురువుగారి యొక్క అనుగ్రహం కూడా చాలా బాగుంది. రాహు గారి అనుగ్రహం కూడా చాలా బాగుంది. 3 పెద్ద గ్రహాల అనుగ్రహాలు వస్తున్నాయి కాబట్టి మరింతగా జీవితం శోభిస్తుంది అని తెలియజెప్తున్నాను. ముఖ్యమైన పనులకి కూడా మరి ఒకసారి శ్రీకారం చుట్టండి. శుభం. కుంభరాశి వారికి ఒకంత అనుకూలమైన కాలం వస్తుంది. రాశిలోనే ఉన్నటువంటి శనిగారి వల్ల కాస్త కుస్తో ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నా, రాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారం చాలా మనశ్శాంతినిస్తోంది. చంద్రశనుల కలయిక మీకు కొంచెం మానసిక వేదనని ఇస్తూ ఉన్నప్పటికీ ఈ రాశిలోనే సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రగ్రహ సంచార కారణంగా మృష్టాన్న భోజనాలు ఉండడము, విందు వినోద కాలక్షేపాలు ఉండడము, ప్రతి వారితోనూ అనుకూలమైనటువంటి సంభాషణలు చేయడము, ప్రతి వారికి తలలో నాలుకలాగా ఉండడము, శుభకార్యాల నిమిత్తము ఎక్కువ సమయాన్ని వెచ్చించడము ఇత్యాదివి ఉండడం వల్ల మీకు చాలా వరకు మనశ్శాంతిగా ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మిగతా విషయాలన్నీ కూడా పూర్తిగా మౌనాన్ని వహించవలసినటువంటి పరిస్థితిలోనే ఉన్నాయి. ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. కుటుంబంలో ఐకమత్యం కొరకు కొంత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం లేదు, మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారం లేదు. ఇక సంతాన రీత్యా అయితే పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించడం చాలా మంచిది. రుణాల రీత్యా కొంచెం రుణాలు తక్కువ అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏమాత్రం కనబడబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా అలాగే ఉంది. ఇలా మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా మరి 2 రోజుల్లో ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్ఠగ్రహ కూటమి కారణంగా కూడా కొంత వేదన కలిగించేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. నవగ్రహ హోమం చేసుకోండి, నవధాన్యాలు దానం చేయండి, నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా కూడా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. భార్యాభర్తల అన్యోన్యత రీత్యా జాగ్రత్త తీసుకోవాలి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండబోవడం లేదు, జాగ్రత్త తీసుకోవాలి. అలాగే అపవాదులు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వీలైనంత వరకు మౌనాన్ని ఆశ్రయించాలి. 10 మందిలో ఏదైనా ఒక పనిని బహిరంగంగా నేను ఇలా చేశాను, నేను వాళ్ళతో ఇలా మాట్లాడాను అనేది చెప్పడం అనేది కొంచెం తగ్గించేస్తే మంచిదిగా ఉంటుంది. ఏదో ఒక విధంగా మిమ్మల్ని వేలెత్తి చూపించే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా సహాయ సహకారాలు తక్కువగా ఉన్నాయి. వీలైనంత వరకు మాతృమూర్తి గారికి లేదా మాతృవర్గానికి సేవ చేయడానికి ప్రాధాన్యతనివ్వండి. గురువులకి సేవ చెయ్యండి, ఆశ్రమాలకి సేవ చెయ్యండి. అలాగే ఆలయాలకి వెళ్ళి అక్కడ ఏదైనా సేవ కొరకు ధనము కట్టి భగవంతుడికి సేవ చేయండి. అంటే ఆలయాలు శుభ్రం చేయడము, మామిడి తోరణాలు కట్టడము, యజ్ఞాలు యాగాలు ఏమన్నా జరుగుతూ ఉంటే వాటన్నిటికీ సమిధల్ని సమకూర్చడము, ఆ యజ్ఞ క్రతువులన్నిటినీ కూడా వారికి సహాయం చేయడము, ఇలాంటివి కూడా సేవలే అవుతాయి. అలాగే భగవంతునికి నిత్యము చేసేటటువంటి సేవ, అది అలంకారం అవ్వచ్చు, లేదా అర్చన అవ్వచ్చు, లేదా అభిషేకం అవ్వచ్చు, ఇలాంటి వాటిట్లలో కూడా మీరు పాల్గొనడం, పూలమాలలు కట్టడము, వస్త్రాలు వాటిని శుభ్రం చేయడము, దేవుని పాత్రలు శుభ్రం చేయడము, ఇలాంటివి కూడా ఏమన్నా చేయడం, ఇవన్నీ కూడా సేవల కిందకే వస్తాయి. ఇలాంటి సేవలు చేయండి. అలాగే శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయండి, ఈశ్వరాభిషేకం కూడా చేసుకోండి. మరింతగా మీకు కలిసి వచ్చేటటువంటి కాలం వస్తుంది. ఇప్పుడైతే మటుకు అన్ని విధాలుగాను మనశ్శాంతి కోసం ప్రయత్నం చేయండి, మౌనంగా ఉండండి.
మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఏ సందర్భాలలోనూ కూడా చేస్తూ ఉన్న కృషిని మానకుండా ఉండడం అనేది ప్రధానం. ఇవన్నీ కూడా చెప్పదగిన సూచనలే. వీటన్నిటినీ కూడా ఆచరించండి. మనశ్శాంతితో ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.